మెహదీపట్నం బస్ స్టాప్ కాడ ఆ రోజుల్లో ఇటువైపు గొడుగు పెట్టుకొని రంగురాళ్ళు అమ్ముతూ ఉంటాడు. అప్పుడప్పుడు మైకు పెట్టుకొని, రంగురాళ్ళు సార్, నా దగ్గర రంగురాళ్ళు ఎన్టీ రామారావు గారు కొన్నారు, ఆ రంగురాళ్ళు పెట్టుకున్నారు. ఆయన దిశ తిరిగింది. చెన్నారెడ్డి కొన్నాడు, చెన్నారెడ్డి కొన్నాడు, ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. నేదురుమల్లి జనార్దన్ గారు కొన్నాడు, ఆయన స్టార్ తిరిగింది. సార్ మీ స్టార్ కూడా తిరుగుతుంది రండి, మీ స్టార్ కూడా తిరుగుతుంది రండి, నవరత్నాలు రంగుల రాళ్ళు పెట్టుకోండి రండి అంటున్నాడు. మైకులో ఓదర కొడుతున్నాడు. జనమంతా ఇని గొర్రెలు కదా ఎగబడి ఉంగరాలు కొంటున్నారు. నేను ఎంతసేపు ఆగినా బస్సు రావట్లా. జనమంతా ఖాళీ అయిపోయారు. ఒకళ్ళిద్దరు ఉన్నారు. నన్ను చూసి ఆ రంగురాళ్ళు అమ్మాయి ఆయన, సార్ రోజు ఇక్కడే ఆగుతున్నారు సార్, మీరు ఒకసారి కూడా రంగురాళ్ళు కొనరేంటి సార్, నా రంగురాళ్ళు కనుక కొంటే మీరు కారు కొంటారు సార్. బస్ కోసం ఎదురు చూసే అవకాశం ఉండదు సార్. స్టార్ తిరిగిది సార్, తలరాత మారిపోద్ది సార్. నేను మెల్లిగా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఉంగరాలు అమ్మి వాళ్ళ స్టారు ఏళ్ళ స్టారు తిప్పే బదులు ఆ ఉంగరాలు ఏదో నువ్వు పెట్టుకొని నీ స్టార్ తిప్పుకోవచ్చుగా. స్టారే తిప్పగలిగే స్థితి ఉంగరాల్లో ఉంటే అవి నువ్వే పెట్టుకుంటే ఈ చెట్టు కింద కూర్చొని, సార్ ఎన్టీ రామారావు సార్ ఎదురు మరి ఈ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ ఉంగరాలు నువ్వే పెట్టుకొని నీ స్టార్ నువ్వే తిప్పుకో అన్నా. ఏమన్నాడు తెలుసా? మీరు క్రిస్టియన్సా అన్నాడు. రైట్ రాయల్గా, ఎస్, నేను జీవము కలిగిన దేవుడిని ఆరాధించే ప్రజలు. ఏ దేవుడు సర్వ సృష్టిని సృష్టించాడో, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ఎవరో, నోటి మాటతో సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో, ఆ జీవం కలిగిన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాను. ఏమన్నాడో తెలుసా? కొసమెరుపు ముగింపులో, మీ క్రిస్టియన్స్ ఉన్న చోట నేను అసలు అమ్మను సార్ రంగురాళ్ళు అన్నాడు. ఎందుకయ్యా అన్న, ఎవరు కొనరు సార్. ఎందుకు కొనరు? క్రైస్తవుడి జీవితంలో విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదంటే అది దేవుని మీదే ఉండాలి. దేవుని మీద తప్ప మూఢ నమ్మకాల మీద, మూఢ విశ్వాసాల మీద, ముహూర్తాల మీద, తిథుల మీద, నక్షత్రం మీద, రాసుల మీద, పేరు బలం మీద దేవుని బిడ్డలు పొరపాటున ఆధారపడే వ్యక్తులుగా ఉండకూడదు. విశ్వాసం ఏదైనా ఉన్నదంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే నమ్మి కొంచెం నువ్వు సాగిపోదువుగాక.